ఒకటి మాత్రం నిజం. అప్పుడు ఉన్న పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు అసలు ప్రజల కోసమా అనే పరిస్థితి క్వశ్చన్ మార్క్ తీసుకొచ్చేసాయి. ఎందుకంటే నేపాల్లో జరిగిన దానికి ఏ పార్టీని వదలలేదు. ఏ పార్టీని వదలలేదు. అంటే ఏంటి? పార్టీల యొక్క ప్రజాస్వామ్యానికి పునాదులైన పార్టీల వ్యవస్థ ప్రక్షాళన దిశగా ప్రజలు అంటే అది పార్టీలుగా యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఇవి మా పార్టీలు కాదు అని ఒక పద్ధతిగా వాళ్ళు తెలియజేశారు. మొత్తం పార్టీలని మొత్తం ఈ పార్టీ ఆ పార్టీ లేదు, ఏ పార్టీనైనా మూసిపారేశారు. అంటే ఏంటి? ఎంత బంధుప్రీతి, ఎంత అన్ఎంప్లాయ్మెంట్, మ్యాసివ్ అన్ఎంప్లాయ్మెంట్. ఆర్థిక వ్యవస్థ నేను మొదటి నుంచి చెప్తూ వచ్చాను. ఆర్థిక వ్యవస్థ అనేది రాజకీయ వ్యవస్థ వేరు. మీరు ఆర్థిక వ్యవస్థని రాజకీయ వ్యవస్థకి ముడిపెట్టకండి. పెడితే సమాధానం ఇలాగే ఉంటుంది. అరగంటలో ఉంటుంది, గంటల్లో ఉండదు, అరగంటలో ఉంటుంది. ఎందుకంటే ప్రజల్ని మీరు అంత తక్కువగా అంటే నేపాలీ గవర్నమెంట్, ఆ నేపాలీ ప్రైమ్ మినిస్టర్ ఓలీ ఆ రోజు జరిగిన క్యాబినెట్ మీటింగ్ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ లో చాలా అరగెంట్ గా వాళ్ళు చేసిన చాలా పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేశారు. ఆ పీస్ఫుల్ ప్రొటెస్ట్ వైలెంట్ లోకి తీసుకెళ్ళి అంటే లైవ్ బుల్లెట్స్ వాళ్ళ మీద గవర్నమెంట్ ఫైర్ చేయించింది. లైవ్ బుల్లెట్స్, రబ్బర్ బుల్లెట్స్ కూడా కాదు. ఆ లైవ్ బుల్లెట్స్ ఎప్పుడైతే వాళ్ళు ఫైర్ చేశారో కొంతమంది ఆందోళనకారులు పార్లమెంట్ లోకి చొచ్చుకుపోయారు. ఆ వాళ్ళని బయటికి తీసుకురావడం కోసం వీళ్ళు ఏం చేశారంటే బుల్లెట్స్ ఫైర్ చేస్తారు. ఆ పోలీస్ హ్యాండ్లింగ్ కరెక్ట్ గా జరగలేదు. అందులో ఒక 12 ఏళ్ల కుర్రాడు చనిపోయాడు. దాంతో అది ఏమైందంటే మొత్తం నేపాల్ దేశాన్ని కుదిపేసింది. మొత్తం అందరూ బయటకు వచ్చేసారు. అంచేత ఒక ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన, ఇప్పుడు శ్రీలంక అయినా సరే, బంగ్లాదేశ్ అయినా సరే, శ్రీలంక అయినా ఎన్ని కోట్లు, బంగ్లాదేశ్ అయినా 14, 12, 15 కోట్ల మంది. ఇప్పుడు ఈ నేపాల్ అయినా సరే. అంటే ఏంటి? ప్రజల యొక్క వాళ్ళ యొక్క ఎదురు చూపు దేని మీద ఉందంటే భవిష్యత్ మీద ఉంది. పార్టీలు భవిష్యత్తు నిర్ణయించాలి, పార్టీలు భవిష్యత్తు కోసం పాటుపడాలి. ఆ యువత కూడా ప్రధానంగా ముఖ్యంగా చూసుకుంటే రాజ్యాంగాన్ని మార్చాలి. ఇప్పుడు వరకు ఎవరికైతే ఆస్తులు ఉన్నాయో అక్కడ ఉన్న నేతలందరూ ఆస్తుల్ని కూడా జాతీయం చేయాలి అని చెప్పి కూడా వాళ్ళు నిన్న మాట్లాడినప్పుడు కూడా ప్రధానంగా డిమాండ్ చేసినట్లున్నారు సార్.